వైశంపాయనుడు చెప్తున్నాడు. భీమార్జునులు ఇద్దరు తన్ను వధించడానికి వస్తున్నారని చూసి జయద్రథుడు విషాదంతో వ్యాకుల్పాత విడిచి ప్రాణాలు రక్షించుకోవాలనే కోరికతో చాలా వేగంగా పరిగెత్తసాగాడు. అతడు పారిపోవడం చూసి భీముడు కూడా రథం నుండి దూకి వేగంగా పరిగెత్తి అతన్ని జుట్టు పట్టుకున్నాడు. కోపంతో మండిపడుతున్న భీముడు అతనిని పైకెత్తి నేల మీద పడవేశాడు. అతనికి కైపు దిగిపోయింది. భీముడు అతని శిరస్సు పట్టుకుని లెంపలు వాయగొట్టాడు. అతడు తిరిగి పైకి లేవబోయేంతలో అతని నెత్తిపై ఒక మోదు మోదాడు. అతడు ఎంత విలిపిస్తున్నా గాని భీముడు 2 మోకాళ్ల మీద వంగి అతని రొమ్ము మీద ఎక్కి పిడిగుద్దులు గుద్దసాగాడు. ఈ రీతిగా చాలా గట్టిగా కొట్టడంతో జయద్రథుడు ఆ బాధను భరించలేక మూర్చిపోయాడు. అయినా భీముని కోపం శాంతించలేదు. అప్పుడు అర్జునుడు అతనిని అడ్డుకుని దుశ్శల వైధవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, మహారాజు యుధిష్ఠిరుడు ఇచ్చిన ఆజ్ఞ గురించి కూడా కొద్దిగా ఆలోచించు అన్నాడు. భీమసేనుడు, ఈ పాపి కష్టాలు పొందదగని ద్రౌపదికి కూడా కష్టం కలిగజేశాడు. కాబట్టి నా చేతిలో ఇతడు బ్రతికి ఉండడం ఉచితం కాదు. కాని ఏం చేయను? యుధిష్ఠిర మహారాజు ఎల్లప్పుడూ దయాళురై ఉంటారు. ఇక నీవో తెలియనితనం వలన ఇలాంటి పనులకు ఎందుకు ఆటంకం కలిగిస్తున్నావు అన్నాడు. ఇలా అని భీముడు జయద్రథుని పొడవైన జుట్టును అర్ధచంద్రాకార బాణంతో కొరిగి 5 శిఖలు పెట్టాడు. పరుషంగా అతనిని అవమానిస్తూ, ఓరి, నీవు బ్రతికదలుచుకుంటే నేను చెప్పేది విను. నీవు రాజ్యసభలో మా దాసుడవని చెప్పుకో. ఈ నియమం నీకిష్టమైతే నీకు ప్రాణభిక్షను పెడతాను అన్నాడు. జయద్రథుడు అంగీకరించాడు. అతడు మట్టి కొట్టుకుపోయి ప్రాణం లేనివానిలా అయిపోయాడు. నేల మీద నుండి లేవబోయాడు. ఇది చూచి భీముడు అతనిని బంధించి ఎత్తి తన రథం మీద కూర్చోబెట్టాడు. అర్జునుడితో కలిసి యుధిష్ఠిరుని దగ్గరకు ఆశ్రమానికి వచ్చాడు. జయద్రథుని అదే అవస్థలో అతని ఎదుట ప్రవేశపెట్టాడు. అతడు నవ్వి, బాగుంది, ఇంక విడిచిపెట్టు అన్నాడు. భీముడు, ద్రౌపదికి కూడా ఈ విషయం చెప్పాలి. ఇప్పుడిక ఈ పాపాత్ముడు పాండవదాసుడు అన్నాడు. ద్రౌపది ధర్మరాజు వైపు చూస్తూ భీమునితో, మీరు ఇతని తల గొరిగి పంచశిఖలు పెట్టారు. ఈ మహారాజునకు దాసునిగా ఉండడానికి కూడా ఇతడు ఒప్పుకున్నాడు కనుక ఇప్పుడతనిని విడిచిపెట్టండి అన్నది. జయద్రథుడు బంధవిముక్తుడయ్యాడు. అతడు విహ్వలుడై యుధిష్ఠిరునికి ఇంకా అక్కడ ఉన్న మునులందరికీ నమస్కరించాడు. దయాశీలుడైన రాజు అతనిని చూస్తూ, వెళ్ళు, నిన్ను దాసత్వాన్ని నుండి కూడా ముక్తుణ్ణి చేస్తున్నాను. ఇంకెప్పుడు ఇలా చేయకు. నీవు స్వయంగా నీచుడవు. నీ సహచరులందరూ కూడా అలాంటి నీచులే. నీవు పరస్త్రీని స్వంతం చేసుకోవాలనుకున్నావు. నీవు తుచ్చుడవు. నీవు కాక ఇంకా ఏ అధముడు ఇటువంటి దుష్కృత్యం చేస్తాడు? జయద్రథ, పో, ఇంకా ఎప్పుడూ పాపం చేయాలనుకోకు. నీ రథం, గుర్రాలు, కాల్బలం అంతా నీ వెంట తీసుకెళ్ళు అన్నాడు. యుధిష్ఠిరుని మాటలు విని జయద్రథుడు సిగ్గుపడ్డాడు. అతడు నిశ్శబ్దంగా తల వంచుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు. పాండవుల చేతిలో పరాజయం పొందినందుకు, వారు అవమానించినందుకు అతనికి చాలా దుఃఖం కలిగింది. అందువలన అతడు స్వస్థలానికి వెళ్లకుండా హరిద్వారం వెళ్ళాడు. అక్కడ శంకర భగవాన్ని శరణుజొచ్చి గొప్ప కఠినమైన తపస్సు చేశాడు. శివునికి అతనిపై అనుగ్రహం కలిగింది. అతడు ప్రత్యక్షమై అతని పూజలు అందుకొని వరం అడగమన్నాడు. జయద్రథుడు తాను యుద్ధంలో రథస్థితులై ఉన్న పంచపాండవులను జయించాలని ఆ వరదానం ఇమ్మని అడిగాడు. అందుకు పరమేశ్వరుడు, అలా జరగదు. పాండవులను యుద్ధంలో ఎవరూ జయించలేరు, ఎవరూ చంపలేరు. కేవలం ఒక్కరోజు మాత్రం అర్జునుని విడిచి 4 పాండవులను యుద్ధంలో వెనుతిరిగేలా చేయగలవు. అర్జునుడు సాక్షాత్తు బదరికాశ్రమంలో నారాయణునితో పాటు తపస్సు చేసిన నరుని యొక్క అవతారం కనుక అతనిపై నీవు ప్రభావం చూపలేవు. సమస్త లోకం ఏకమైనా అతనిని జయించలేరు. దేవతలకు కూడా అతడు అజేయుడు. సాటిలేని మేటి దివ్య పాశుపతాస్త్రాన్ని నేను అతనికి ఇచ్చాను. అదే రీతిగా అతడు ఇతర దేవతల నుండి కూడా వజ్రం మొదలైన గొప్ప శస్త్రాస్త్రాలు పొందాడు. ప్రస్తుతం దుష్ట శిక్షణకు, ధర్మరక్షణకు విష్ణు భగవానుడు యదువంశంలో అవతరించాడు. అతనినే అందరూ శ్రీకృష్ణుడు అంటున్నారు. ఆ ఆద్యంతరహితుడు
అజుడు అయిన పరమేశ్వరుడే వక్షస్థలంపై శ్రీవత్స చిహ్నంతో పీతాంబరధారి అయి శ్యామసుందరుడైన శ్రీకృష్ణుని రూపంలో ఎల్లప్పుడూ అర్జునుని రక్షిస్తున్నాడు. కాబట్టి అర్జునుని దేవతలు కూడా ఓడించలేరు. ఇక అతనిని జయించగలిగే మానవ మాతృలెవరుంటారు అని చెప్పి శంకర భగవానుడు పార్వతితో పాటు అక్కడే అంతర్ధానమయ్యాడు. మందబుద్ధి అయిన జయద్రథుడు తన నగరానికి తిరిగి వెళ్ళాడు. పాండవులు ఆ కామ్యకవనంలోనే ఉన్నారు.